కేశవపట్నం గ్రామ ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు కార్యక్రమంలో అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేశవపట్నం గ్రామ ప్రధాన రహదారిపై ఇటీవల తరచుగా చోటు చేసుకుంటున్న ప్రమాదాల దృష్ట్యా వాటిని నివారించేందుకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్డు వెడల్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేపథ్యంలో అధికారులు కేశవపట్నం అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు రోడ్డుకి ఇరువైపులా సర్వే నిర్వహించి రహదారికి ఆనుకొని ఉన్న దుకాణాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఇరువైపులా సమానంగా కాకుండా ఒకవైపు ఎక్కువ మరోవైపు తక్కువగా భూసేకరణ చేస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మేము మా షాపులను తొలగించుటకు సిద్ధంగా ఉన్న అధికారులు మాత్రం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, ఒకవైపు మాత్రమే అధికారులు ఎక్కువగా భూమిని సేకరించడంతో ఎక్కువగా నష్టపోతున్నామని, రెండు వైపులా సమానంగా భూమిని సేకరించి న్యాయం చేయాలని కోరుతున్నారు. అటు 45 ఇటు 55 ఇటు ఇక్కడ ఎటు అటు ఇటు సమానంగా ఉండాలి. మరి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ, మరి ఇది లంచాలు తీసుకొని చెప్తారా ఎట్లా తీస్తారనేది తెలియదు. వాళ్ళు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మంచిగా అటు ఇటు సరి సమానంగా తీరి మేము అద్దంటలేము. వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువనా మెట్లు తీయలే ఒక్కొక్కరు, ఇంకా మెట్లు కూడా తీయలే ఇంతవరకు. అద్దనట్లేము కానీ మళ్ళీ ఇది ఎక్కువ తక్కువ తీస్తే మాత్రం మేము ఊరుకోము. 55 తీసిరే సమానం చేయాలి. అటేమో తక్కువ తీసి ఎక్కువ తీసి కరెక్ట్ కాదు. ఇంతవరకు కూడా వాళ్ళకు 40 ఫీట్ల వాళ్ళని తీసి 50 ఫీట్లలో 55 ఫీట్ల తీసి ఉన్న పరంగా ఉన్నట్టుగా తీసిరు. 50 ఫీట్ల కనుక మొత్తం మాకు నష్టం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇట్లా జరిగింది. ఇంత తప్ప అధికారులు తక్కువ ఎక్కువ అనేది 55 ఫీట్ల కట్టిరు. 40 ఫీట్ల మోరి కట్టడానికి కారణం ఏంటి? వాళ్ళు